యుద్ధ మేఘాలు బాగా కమ్ముకుంటున్న ఈ వేళ మరి ముస్లిం దేశాలన్నీ ఐక్యంగా ఒక తాటి మీదకి వచ్చిన తర్వాత వారికి సపోర్ట్గా రష్యా ఉండటం మూలంగా ఇజ్రాయెల్ ప్రధానికి చాలా క్రిటికల్ మూమెంట్లో ఉన్నాడు ఆయన. ఇజ్రాయెల్ రష్యా రెండూ కూడా మంచి స్నేహితులే, కానీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే అమెరికా రష్యాకు బద్ధ శత్రువు. ఎందుకంటే రష్యా యుద్ధం చేసిన ఉక్రెయిన్లో అమెరికా యుక్రెయిన్ని పక్కకు పెట్టి తాను ప్రాక్సీగా యుద్ధం చేస్తున్నది. దెబ్బకి దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో పుతిన్ అమెరికాని ఎలాగైనా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఇజ్రాయెల్తో కూడా ఈ గొడవలో స్నేహితుడైనా సరే గొడవలో ఉన్నాడు. మరి ఇలాంటి సమయంలో నెతన్యాహు బంకర్లో దాక్కోవటం కుటుంబంతో సహా చాలా బాధాకరం. మరి ఏమవుతుందో చూద్దాం.